మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? వారికి మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? అయితే వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు చెప్పిన అంశాలు మీకోసమే. పిల్లలకు వారి యొక్క భద్రత తల్లిదండ్రులే కాకుండా సమాజం యొక్క బాధ్యత కూడా ఎంతో ఉంటుందని, వారి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు న్యూస్ 18కు తెలిపారు. అనవసరమైన లింకులు మొబైల్ ఫోన్లు ఓపెన్ చేయడం ద్వారా అధికంగా సైబర్ మోసాలకు గురయ్యే ఆస్కారం ఉంటుందని, ఈ సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇస్తున్న నేపథ్యంలో వారు మొబైల్ ఫోన్లలో చేస్తున్న పనులను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. వ్యక్తిగత ఫోటోలతో పాటు సమాచారాన్ని కూడా అనుమానిత వ్యక్తులకు పంపే లింకులను ఓపెన్ చేయడం ద్వారా మన సమాచారం ఫోన్ హ్యాక్ అవుతుందనే విషయాన్ని సైతం వెల్లడించారు. పిల్లల గురించి పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం కుటుంబం బాధ్యతే కాకుండా సమాజం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. పిల్లలకు హక్కులు ఉంటాయి. వాళ్ళకు కూడా మంచిగా ఆడుకోవాలని, మంచి చదువుకోవాలని, వాళ్ళు స్వచ్ఛమైన వాతావరణంలో పెరగాలని, అనేక రకమైన ఆలోచనలు, వాళ్ళ భవిష్యత్తు అనేది మన సమాజం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులకు ఎంతైతే బాధ్యత ఉంటుందో, టీచర్స్కి ఎంతైతే బాధ్యత ఉంటుందో, సమాజం యొక్క బాధ్యత కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు వేసవి కాలంలో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టు వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాళ్ళు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు, స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చారు, సెల్ ఫోన్స్ ఇవ్వడము, తల్లిదండ్రుల నుంచి సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్ల యొక్క సోషల్ మీడియాలోకి వాళ్ళు వెళ్ళి అనవసరమైనటువంటి లింక్లను, అనవసరమైనటువంటి మెసేజ్లకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమాచారాన్ని ఇవ్వడం కానీ, లేకుంటే వాళ్ళ యొక్క ఫొటోస్ను షేర్ చేయడం కానీ, ఆ లింక్లను క్లిక్ చేయడం కానీ, ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులకు గురవుతుంటారు. ముఖ్యంగా ఈ సైబర్ రిలేటెడ్ నేరాలన్నీ కూడా ఈ సెల్ ఫోన్ రిలేటెడే, సెల్ ఫోన్ తోటే అవుతున్నాయి. కాబట్టి పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఎలాంటివి అంటే ఎడ్యుకేషన్ సంబంధించి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి చూస్తున్నారా, ఇంకా మరో ఏదైనా పోర్న్కు సంబంధించినటువంటి ఆ వీడియోలు చూస్తున్నారా అని చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. సెల్ ఫోన్ ఇవ్వడం ఒక్కటే గొప్ప కాదు. సెల్ ఫోన్ ఇస్తే పర్టికులర్ టైం వరకు ఇవ్వాలి. పెద్దవాళ్ళు అక్కడ దగ్గరలో ఉండి వాళ్ళకు ఇచ్చినట్లయితే బాగుంటుందని. సెల్ ఫోన్ ద్వారా మంచి ఎంతైతే ఉందో చెడు కూడా అంతే ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆ యొక్క మనవి. చిన్న అంటే చాక్లెట్స్కు, వాటికి వీటికి డ్రగ్స్కు అలవాటు పడేటువంటి అవకాశం కూడా ఈ వేసవి సెలవులలోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి చాక్లెట్స్ కానీ ఒకవేళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇచ్చినట్లయితేనే బాగుంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలు కాకుండా ఉండాలి. ఈ విషయం కూడా తల్లిదండ్రుల మీదనే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ సమాజంలో వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది చాలా సిస్టమేటిక్గా జరగాలి. కాబట్టి వాళ్ళ పట్ల ఏమైనా లైంగిక వేధింపులు కానీ, వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ కానీ జరిగినట్లయితే అట్టి విషయాన్ని పిల్లలతోటి, అంటే తల్లిదండ్రులు పిల్లలతోటి ఒక స్నేహపూరిత వాతావరణంలో వాళ్ళతో మెలిగి వాళ్ళకు ఏదైనా మంచి చెడు జరిగినట్లయితే అది ఇమ్మీడియట్గా లోకల్ పోలీసుకి వెళ్ళడం కానీ, లేకుంటే 100 నెంబర్కు డయల్ చేయడం ద్వారా కాన కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవచ్చు. అదేవిధంగా 1098 అని చైల్డ్ హెల్ప్ లైన్ అనేటువంటి ఒక నంబర్ ఉంది, 1098. దీనికి కూడా మనము చేసినట్లయితే కూడా అక్కడ నుంచి మనకు హెల్ప్ దొరుకుతుంది. స్పాట్కు అంటే వాళ్ళు ఏం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కానీ, అమ్మాయి కానీ, మైనర్ పిల్లలు కానీ పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్కే మేమే, అంటే పోలీస్ వాళ్ళమే అక్కడికి రీచ్ అయ్యి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అనేటువంటి సిస్టము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా రేవంత్ రెడ్డి సారు ఈ మధ్య కాలంలో మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది పెట్టడం జరిగింది. ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అనేటువంటి ప్రజల వద్దకే పాలన లాగా, ప్రజల వద్దకే, అంటే ఎవరైతే విక్టిమ్ బాధితులు ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను మనము రాతపూర్వకంగా రాసుకోవడం కానీ, వారితో కంప్లైంట్ తీసుకోవడం కానీ, ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకు స్పాట్లోనే ఇంటికి పోయే వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి ఈ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అనేటువంటి విధానం. పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే వాళ్ళకు అన్ఈజీ అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి మేము సివిల్ డ్రెస్లోనే రావడం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించడానికి అవకాశం కూడా కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పోలీస్ వాళ్ళ పట్ల ముఖ్యంగా మేము చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే సైబర్కు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని, రెండవది మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మైనర్ పిల్లలు 18 years కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, ఎవరైనా పిల్లలు, మైనర్ పిల్లలు ఎవరి పట్ల అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళ యొక్క అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా, స్వతహాగా వాళ్ళు జీవించేటట్టుగా పిల్లలందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.